ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాస ఫలితాలు వింటూనే ఉన్నాం. మరి వార ఫలాలతో మనం ఒక్కసారి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వారం మీ అందరినీ అలరించేటువంటి ఒక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. అంటే ముందుగానే మన జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగ కల్పన కానీ, విద్యాభివృద్ధి కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబపరమైన చికాకు నుంచి బయటపడడం కానీ ఇలాంటి అనేక విషయాలు మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఫలితాలని మీరు అంచనా వేసుకుంటూ జన్మ జాతకంలో కూడా మీరు పరిశీలన చేసుకొని ముందడుగు వేయాలని. ఏదైనా జాతకము అంటే, జ్యోతిష్య ఫలితాలు అంటే తప్పకుండా సూచించే శాస్త్రం. ఏ సమయంలో ఎలా ఉండాలి, ఈ వారం బాగుంది పెట్టుబడి పెట్టవచ్చు, వ్యాపారం చేయవచ్చు, ఉద్యోగ కల్పన అన్నీ బాగుంటాయి. బాగలేనప్పుడు ఏం చేయాలి, ఏదైనా పరిహారం చేసుకొని భగవంతునితో మనం సమ్మిళితమై మన కార్య విజయాన్ని పొందుకోవచ్చు. కాబట్టి నేను చాలా మటుకు భగవద్గీత పారాయణం ఇవన్నీ చెప్తూ ఉంటాను. తప్పకుండా పాటించిన వారు అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటున్నారు. పిచ్చిగా మెసేజ్ చేసే వాళ్ళకు కూడా మనం కౌంటర్ మెసేజ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 2వ వారం అంటే ఎప్పుడు చెప్తున్నాం మనము, నేను నెలని 4 భాగాలు చేసుకున్నాను అంతవరకు. కాబట్టి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు, ఏమాత్రం కించిత్ కూడా బాలేదు. అంటే మీ బాగదన్నారంటే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, సంతోషం, మంచిదే, అలా రావాలని కోరుకుంటున్నాను. అంటే మీ జన్మజాతకంలో ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చు, గోచారంలో మాత్రం నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి కారు విషయంలో కానీ, వాహన విషయంలో కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకైనా పంక్చర్ అయ్యి పని ఆలస్యం అవ్వచ్చును, ఆర్థిక నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగ వ్యాపారం కూడా ఇబ్బందుల్ని కలిగించేటువంటి స్థితి కనబడుతోంది. కాబట్టి మేషరాశి వారు సినిమా రంగ వ్యాపారంలో కానీ, నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లిత నటులు కూడా మోసపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకి కాస్త ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. మోసపోయే అవకాశాలు. రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు పడే అవకాశం. అనవసరమైనటువంటి హామీ పథకాలు ఇచ్చేయడం, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ కూడా, అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు అన్ని కూడా ఉచితంగా ఇద్దామనేటువంటి ప్లాన్. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం లాంటి వ్యాపారం కానీ ఏ వ్యాపారం వేసినా అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు పడే అవకాశాలు, రైతన్నలు కూడా మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బంది. ఈవెంట్స్ చేసేవారు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయే అవకాశం. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, వైవాహిక జీవనంలో నష్టాలు, స్వయంకృత అపరాధాలు, నేనే గొప్ప అనేటువంటి అహంభావతత్వం, నాకన్నా తెలివైన వాళ్ళు ఎవరు లేనటువంటి ఒక రకమైనటువంటి అంటే భావాన్ని వ్యక్తీకరించారు. అది మీకు నాశనం అవుతుంది. మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటారు. మంచి కాపురాన్ని నాశనం చేసుకునే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని అపార్థాలు, అవమానాలు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎమరుపాటుగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్త. అప్పు ఇవ్వడం అనేది ఈ వారంలో నిషిద్ధంగా చెప్పబడుతుంది. జాగ్రత్త. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. జాగ్రత్త. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సూచన, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకోవడం, అక్రమ సంబంధాల వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ చేసుకోవడం మంచిది. ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. దానివల్ల పరిహారాలు చేసుకోవడం. జన్మజాతకం బాగుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగం కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఆడింది ఆట, పాడింది పాట, లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా
లాభసాటి వ్యవహారం కనబడుతోంది. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉండడం, ఈవెంట్ వరకు బోర్బావులతో వరకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బాగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. విద్యార్థికి అయితే ద బెస్ట్ టాప్ ర్యాంకులో వెళ్ళి ఉంటారు. ప్రతి పరీక్షల విజయం ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతోంది. అనుకున్నటువంటి పరీక్షా విజయాన్ని పొందుకుంటారు. ప్రమోషన్ కోసం రాసేటువంటి టెస్టులు కానీ, ప్రయత్నాలు కానీ సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. సమస్త వ్యాపార శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర వృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా మంచి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. శుభయోగం, ధనధాన్య వృద్ధి, ఆనందాది అదృష్ట యోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణం. వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, యజ్ఞయాగాది కృతి చేయడం, ప్రయాణ లాభాలు, విదేశాలు కూడా స్థిర నివాసం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వారం మొత్తం కూడా మీకు చాలా చాలా మంచి అదృష్ట యోగాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద శుభయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఊహించని విజయాలు, ఆకస్మిక ధనలాభాలు, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం, గత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఆనందమయ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం కూడా మీకు ఆనందం కలిగిస్తుంది. తెలియని ఒక ఉత్సాహము, ఆనందయోగము, ఒక మంచి ఆనందాన్ని పొందుకోబోతున్నాను అన్నటువంటి భావన కూడా మీకు చాలా అనుకూలతని కలిగిస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. ధనలాభము, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడము, కొత్త వాహనం కానీ, కొత్త వస్తువు కానీ, లేదా స్థలము కానీ, పొలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. నటీనటులకి, నిర్మాతలకి, దర్శకులకి, సంగీత నృత్య దర్శకులు కూడా మంచి పేరు ప్రతిష్టలు. సినిమా విడుదలైన లాభం, సినిమా ప్రారంభం విజయానికి సంకేతంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం. అన్ని వ్యాపారాల్లో కూడా సమస్తమైనటువంటి రోజువారీ చెప్పుకుంటున్నాం కదా, బోలెడు వ్యాపారాలు చెప్పుకుంటున్నాం. అన్ని వ్యాపార లాభాలు, కుటుంబ పరివృద్ధి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయే శుభ సూచనలు. వివాహ యోగ్యత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి శుభయోగం, అనుకున్న పనిని పూర్తి చేసుకోవడం, యజ్ఞయాగాది క్రతులు నిర్వహించేటువంటి అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో మంచి విజయం ఖాయించబడుతుంది. బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయం సాధించగలిగేటువంటి అదృష్టవంతమైన శుభ విద్యాయోగము, విదేశాలు వెళ్లే నిమిత్తమై రాయబడిన పరీక్షల్లో సఫలీకృతులయ్యే అవకాశము, వీసా సంబంధమైనటువంటి అనుకూలతలు, విదేశాలు కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం, విదేశాల్లో గృహయోగం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, మంచి కళాశాల ప్రవేశం, అనుకున్న చోటుకు ఉద్యోగం మార్పు పొందుకోవడం, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట విదేశాలలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు. వ్యాపార పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం, వివాహ సంబంధమైనటువంటి అత్యుత్తమైనటువంటి యోగాలు కనపడుతున్నాయి. చాలా మంచి వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, తప్పకుండా సోదరుల సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభమయ్యేటువంటి శుభ గడియ, చక్కటి ఆర్థిక లాభాలు, వ్యవహార జీవనం అంటే వ్యవహారాల్లో విజయం సాధించడం, కుటుంబ సఖ్యత, అప్పుల బాధ విముక్తులవ్వడం, ఇలా అనేకటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతోంది.
విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సమస్తమైన శుభయోగాల పరంపర, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, జ్యోతిష్య పండితులకి అనేక రకాల శుభయోగాల పరంపర. ఈ వారం మొత్తం కూడా ఈ రాశి వారికి అత్యంత అనుకూల శుభయోగం చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాన్ని, ఆనంద యోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు కాస్త సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మొదటి 2 రోజులు అంటే మనం ప్రతి వారం చెప్పుకున్నట్టుగా మన వారి ఫలితాలని 30 రోజుల్ని 4 భాగాలు చేసి ప్రతిఫలాలు అంటే ఈ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. వారి ఫలితాలు ఈ రోజు మనం 8 ఫిబ్రవరి నుంచి 14వ తేదీ ఫిబ్రవరి వరకు మనం వారి ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో 8, 9 2 తేదీలు మీకు కాస్త నిరాశాజనకమైన ఫలితాలు కనబడుతున్నాయి. తదుపరి మీకు సానుకూలవంతమైన శుభయోగం, కష్ట నష్టాలు సమానంగా ఉన్నాయి, లాభ సుఖాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి శ్రమ వల్లనే మంచి లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. కాబట్టి శ్రమాధిక్యతతో సుఖము, శుభము, ఆనందాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యా ప్రసన్నత, తప్పకుండా మీకు అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగల అవకాశం ఉంది. అయితే ఇక్కడ సమయ పాలన లేకపోవడం, దుర్మార్గుల వల్ల మీరు నష్టాన్ని పొందుకోవడం, అనవసరపు ప్రేమ కలాపాల వల్ల బెస్ట్ ర్యాంక్ రాగలిగే మీరు యావరేజ్ పర్సెంటేజ్తో పాస్ అవుతారు. జాగ్రత్త. ఇక్కడ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రతి బీటెక్ స్టూడెంట్ ఎవరైనా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మీరు చేస్తున్నటువంటి అనవసరపు సమయాన్ని వృధా చేయడం అది మీ జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. ఒక 10% 15% వరకు మాత్రమే ఈ అనవసరపు ఈ ప్రేమ కలాపాలు లేకుండా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మోర్ దెన్ 85% ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతూ జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తులు. అర్ధాంతరంగా చదువు చాలించడం, చదివినా సరే సరైనటువంటి కంపెనీలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాలేకపోవడం, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటున్నారు. కుటుంబానికి పరువు భంగాన్ని కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ జీవితంలో ఎదగండి. ఫస్ట్ ఎదిగి ఒక స్థిరత్వాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు మీరేమో అవ్వాలనుకుంటారో మీకు స్ఫురణకు వచ్చేస్తుంది. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎలా అనేటువంటి దాంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం సామాన్య ఫలితాలు. మొదటి 2 రోజులు కాస్త తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. మిగిలినటువంటి 5 రోజులలో మీకు చాలా మంచి శుభయోగాలు అంటే దాదాపుగా అనుకూలమైన శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి చెప్పవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోగలిగే శుభ వాతావరణం. వస్తులాభము, వాహన యోగంగా చెప్పబడుతోంది. ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాల వల్ల అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభకరంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే సినిమా విడుదల వాయిదా వేసుకుంటే మంచిది. సినిమా ప్రారంభం చేయవచ్చు. అంటే సినిమా ప్రణాళిక వేసుకోవడం, షూటింగ్ స్పాటు, అయితే హీరోయిన్ మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ సినిమా విడుదల తేదీని ఈ వారంలో ప్రకటించకండి. నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, విద్యాపరంగాను, విదేశాల్లో కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట పరంపర చెప్పవచ్చును. అనుకున్నటువంటి పనులు పరిపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వచనం, పెద్దల మాట వినడం, పెద్దల వల్ల భవిష్యత్తులో అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ప్రేమ కలాపాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అనంత తొందరపాటు పడకండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యాపారంలో కూడా లాభదాయకమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో బాగా కలిసి రావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
సింహరాశి వారికి ఒక రకంగా పట్టిందల్లా బంగారమే. ఏ పని అనుకున్నా ఆ పనిలో విజయం ఖాయంగా చెప్పవచ్చు. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీనటులకి సంగీత నృత్య దర్శకులకు కూడా లాభవంతమైన శుభస్థితి. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్ తో సహా అన్ని పరీక్షల్లో ది బెస్ట్ ర్యాంక్ రాగలిగే అవకాశం ఉంది. ది బెస్ట్ అంటే టాప్ 1 ర్యాంక్ కూడా రావచ్చు. అటువంటి శుభయోగం కనబడుతోంది. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్మిక నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధమైనది లేదా ఇతరత్రైన శుభకార్య సంబంధమైన వేడుక జరిగే అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి వృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అదృష్ట యోగాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారుల లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి కూడా స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం కనబడుతోంది. లాభము, శుభకరం, సంతోషకరమైనటువంటి వార్తలు వినేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల గొప్ప ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆనందయోగం, అలాగే అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ. ఎక్కడ స్వామి ట్రంప్ అంతా కూడా గందరగోళం చేస్తున్నారు, మీరేమో ప్రమోషన్ అంటారు, ఆన్ సైట్ అంటారు, అక్కడి నుంచి ఇక్కడికి పంపించేస్తున్నారు. అక్రమమైనటువంటి విదేశీయానం నష్టమే, సక్రమమైనటువంటి విదేశీయానం లాభము, అదృష్టము, ఐశ్వర్యము, ఆనందము, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం కనపడుతోంది. మీరు చేసే తప్పులు చేసి జాతకంలో నా మీద పడేస్తే ఏడిస్తే ఎట్లా? మీరు మీ జాతకాన్ని సరిచూసుకోండి ఒకసారి. మీరు ఎలా ఉన్నారు, మీరు కరెక్ట్గా వెళ్ళారా, కరెక్ట్గా ఉంటున్నారా, దాన్ని బట్టి జాతకం. కానీ నేను చెప్పిందల్లా అవుతుంది అని అంటే నేను ఎలా చెప్తాను మీకు? ఇలా ఉంటే అలా మంచి అవుతుంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి ఉంది. కాకపోతే అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు చాలా మంచి కొన్ని శుభవార్తలు వినడం. ఎందుకు మీకు 11వ తేదీన అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఊహించినటువంటి ధన ప్రాప్తి ఉంది. అదే 13వ తేదీన ఒక మంచి వస్తు లాభము, శుభకార్యాచరణ, పాత మిత్రులను కలుసుకోవడం, గొప్ప వ్యక్తులను కలుసుకోవడం, వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది. ప్రతి చోట ఒక విపరీతమైనటువంటి రాజయోగం, రాణియోగం పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకులు పండించే లాభాలు ఉన్నాయి. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగము, వస్తువాన సౌలభ్యము, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ వైపు చూసినా మీకు అదృష్టం తలుపు తట్టేటువంటి శుభయోగాలు ఉన్నాయి. 4 దిక్కుల నుంచి కూడా మీకు శుభయోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో చెప్పనలవిగానటువంటి ప్రయోజనాలు పొందుకుంటారు. ఏమో ఈసారి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా మీకు చాలా విపరీతమైనటువంటి ధన ప్రాప్తి పొందుకోవచ్చు గాక. చాలా మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక లాభాలు పొందుకుంటారు. విపరీతమైనటువంటి లాభం లాటరీల వల్ల, చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవడం, రోగనాశనము, రుణ విమోచనాన్ని పొందుకునేటువంటి అవకాశం, వాహన సౌఖ్యాన్ని పొందుకోబోతున్నారు. చాలా మంచి వాహన యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారంలో కానీ మనం రోజువారీ చెప్పుకునే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సకాల శుభోజనం, భార్యాభర్తల మధ్య మైత్రి, అనుకూలవంతమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప మార్పు వినడం, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, ఆకస్మికమైన గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, ప్రభుత్వం నుంచి ఏదైనా నజరానా అందుకోగలిగే అవకాశం, అవార్డు రివార్డులు అందుకునే అవకాశం కనబడుతుంది. అలాగే సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనడం, ఉమ్మడి ఆస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభయోగం, వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలంగా ఉండడం, ఇలా వ్యాపారపరమైన వృద్ధి కూడా పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అనుకూలతలు, కళాకారుల క్రీడాకారుల లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లారు వృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులు కూడా లాభం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో లాభదాయకమైన స్థితి కనబడుతోంది. అలాగే తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్లే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార
లాభాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, చాలా మంచి ప్రశాంతతని ప్రయోజనాన్ని పొందుకోగలిగే శుభతరుణం. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చక్కటి అనుకూలత, టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకూలంగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే శుభ సూచన. పిల్లల వల్ల కుటుంబ గౌరవాన్ని పొందుకునే అవకాశం, పిల్లల వల్ల ప్రయోజనం, పిల్లలతో ఆనంద యోగం, పిల్లల వల్ల మీరు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం కూడా కనబడుతుంది. అంటే కాన్వొకేషన్ కోసం కానీ లేదా ఏదైనా పిల్లల కోసం మీరు విదేశాలకు ఖచ్చితంగా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. చాలా చాలా ప్రశాంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వారు మొత్తం కూడా మీకు ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, విద్యాపరంగాను, విదేశీయాన పరంగాను అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోగలిగేటువంటి శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఇటువంటి ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి ఫిబ్రవరి 2వ వారంలో 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే విశేషమైనటువంటి అనుకూలవంతంగా ఉండబోతుంది. కాకపోతే మళ్ళీ ఇదేంటో స్వామి మధ్యలో కాకపోతే అని పెట్టారు, ఏదో 1 minute అన్నట్టుగా ఉంది, 1 second అన్నట్టుగా ఉంది. అవునండి, 8, 9, 10వ తారీఖు చాలా బాగుందండి. 12, 13 యావరేజ్గా ఉందండి. 14వ తేదీ మాత్రమే తీవ్రమైనటువంటి నష్టాలు, కష్టాలు ఉన్నాయండి. జాగ్రత్త అండి. అందుకే ఓవరాల్గా యావరేజ్ ఫలితాలుగా చెప్పబడుతోంది. కాబట్టి కాస్త యమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారులు, క్రీడాకారులకి పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే స్వదేశంలో మంచి లాభాలు, విదేశాల్లో నష్టాన్ని పొందుకుంటారు. ఈ మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి బాగుంది. సముద్రంలో కూడా వేటకు వెళ్ళవచ్చు. కాకపోతే అనుభవజ్ఞులు మాత్రం వెళ్ళండి. ఇప్పుడిప్పుడే చేపల వేటకు వెళ్ళినటువంటి యువకుల్ని సముద్రంలోకి తీసుకెళ్ళకండి, ప్రమాదాల్లో పడే అవకాశం ఉంటుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. కర్షకులకి మంచి పంట లాభం. కార్మిక సోదరులకు కూడా అనుకూలంగా ఉంది. అయితే ఈ కన్స్ట్రక్షన్ మరియు సిమెంట్ కర్మాగారాల్లోనూ విద్యుత్ సంబంధమైనటువంటి చోట్ల పనిచేసేటువంటి కార్మిక సోదరులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు, రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. కానీ మిగతా చోట కార్మిక సోదరులకి లాభం ఉంది, అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, డిప్యుటేషన్ మీద వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ డిప్యుటేషన్ అనేది మీకు కాస్త సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వెంటనే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కష్టంగా ఉంటాయి. డిప్యుటేషన్ 2-3 ఏళ్ళు ఉంటుంది అన్నటువంటి భయం కూడా ఉంటుంది. అటువంటిది కూడా జరగవచ్చును. డిప్యుటేషన్ మీద ప్రమోషన్ తో కలిపి మీరు బదిలీ అవకాశాలు ఉంటాయి. అది కాస్త మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం, ఆన్ సైట్ కి వెళ్తారు. కానీ ఆన్ సైట్ లో ఉద్యోగం మీకు కాస్త, అంటే ఎక్కడికి వెళ్ళారో అక్కడ మీకు వర్క్ అలాట్ చేయకపోవడం, అంటే ప్రాజెక్ట్ లో మిమ్మల్ని ఆ సీట్ కూర్చోబెట్టకపోవడం, అది కొంత మీకు అసౌకర్యంగా ఉంటుంది. నెల అయింది, 2 నెలలు అయింది, ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటాం అనేటువంటి స్థితి ఈ వారంలో కనుక మీరు అక్కడ లొకేట్ అయితే అది మీకు ఇటువంటి, అంటే 2 నెలల వరకు మీకు వర్క్ అలాట్ చేయకపోవడం లాంటిది ఉంటుంది. అది కొద్దిగా మీకు అసౌకర్యంగా ఉంటుంది. వెళ్ళాను వచ్చాను అన్నటువంటి ఉంటుంది. అందరూ పని చేస్తున్నారు, ఒక్కళ్ళు పని చేయరు. అది ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అది కొంత మీరు అనుభవించక తప్పదు. స్థిరాస్తుల్ని అమ్మకాలు, కొనుగోలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొనుగోలు చేసేటప్పుడు రూపాయి వస్తువుని రూపాయి పావులు కొనే అవకాశం ఉంది, జాగ్రత్త. అమ్మే విషయంలో రూపాయి వస్తువుని 30 పావులకు అమ్మే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అంటే అందరూ నా వాళ్ళు అనుకోవడం, దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అమ్మకం, కొనుగోలు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన అనుబంధాలు ఉంటాయి. అలాగే వివాహ సంబంధ వేడుకల్లో పాల్గొనే అవకాశం, ఇంట్లో కూడా వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. మనం రోజు చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ రాతపూతలన్నీ కూడా మరొకసారి చెక్ చేసుకోండి. ఒప్పంద పత్రాలని చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పర్వాలేదు, యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. లాటరీలు, జూదము నష్టంగా ఉంది, జాగ్రత్త. అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి, మోసపోయే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా స్వదేశంలో కూడా ఇబ్బంది ఉంది, విదేశాల్లో ఇబ్బంది ఉంది. కొత్త ఈవెంట్ల కోసం వెంపర్లాడే ప్రయత్నం చేయకండి. వేరొకళ్ళకి వచ్చిన ఈవెంట్ ని మీరు సబ్ కాంట్రాక్ట్ తీసుకునే ప్రయత్నం చేయకండి. మీకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం లేదు. దానివల్ల మీకు పెద్ద
పేరు వచ్చే అవకాశం కూడా లేదు, జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ, రాజకీయ రంగంలో కానీ యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. గొప్ప ఖ్యాతి లేదు, అలానే నష్టం కూడా వచ్చే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. విద్యార్థులు అధిక శ్రమ వల్లనే బెటర్ ర్యాంకులు పొందుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంకేదైనా పరీక్షల్లో కానీ బెటర్ ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా బాగా కష్టపడాల్సిందే, లేదా పాస్ అవుతారు, ఇది మాత్రం గ్యారెంటీ. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారం కోసం కొద్దిగా తప్పకపోవచ్చు. వీసా కాస్త మీకు వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. లేదు కాదు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చేసి మీరు ప్రయత్నం చేసుకోవడం. జన్మజాతకంలో కూడా ఫలితాలను ఒకసారి సరిచూసుకొని ఈ వారంలో మీరు వీసా కోసం వెళ్ళవచ్చా, విదేశాలు వెళ్ళవచ్చా, కొత్త వ్యాపారం ప్రారంభించిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. జన్మజాతకాన్ని చూపించుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా అధిక శ్రమ వల్లనే మీ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదా టార్గెట్ అంతగా రీచ్ అవ్వకపోవచ్చును, జాగ్రత్త. ఏదేమైనా ఈ వారం మొత్తం కూడా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శివుడిని బిల్వాలతో అష్టోత్తర నామంతో పూజ చేయడం శుభయోగాన్ని కలిగిస్తుంది. బీదవారికి అన్నదానం, వస్త్రదానం, బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్న పని సాధించాలంటే కాస్త ఆత్మస్థైర్యం ఉండవచ్చును. ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా మీరు నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్త. సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. శ్రమ, 10 మందిలో జాగ్రత్తగా మాట్లాడడం, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం, అనుకున్నటువంటి కార్యసిద్ధిలో కాస్త పెదవి విరుపు అనేది మంచిది కాదు. అందరినీ అతిగా నమ్మడం కూడా మంచిది కాదు. కానీ రిజర్వ్డ్ గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ప్రశాంతత ఉంటుంది, లేదా కొద్దిగా నష్టాలు పొందుకోవచ్చు, లేదా లాభాలు కూడా పొందుకోవచ్చు. కానీ నష్టానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరినీ నమ్మడం వల్ల. రిజర్వ్డ్ గా ఉండడం వల్ల లాభాలు పొందుకునే అవకాశం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు ఓకే. లాటరీలు, జూదం అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళకూడదు. అది మీకు ఎందుకు కాస్త ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణం చేస్తున్నప్పుడు 10 మందిలో అనుకూలత ప్రయాణం ఉంది, కాకపోతే మద్యపాన సేవన చేసిన వాడి వాహనం మాత్రం ఎక్కకండి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ కూడా పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యం కూడా ఉంది. కానీ వాహన చోదకుడి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. అది ట్రైన్ కావచ్చు, విమానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి విమానం పైలట్ ని మనం చెక్ చేయలేం, కానీ మనం ఇంటర్నేషనల్ గా అయితే చెక్ చేయొచ్చండి. తప్పకుండా మనం అతను తీసుకున్నటువంటి విధానం అంతా కూడా తెలిసిపోతుంది, మనకి అన్ని తెలుసుకుని ప్రయాణం చేయవచ్చు. డొమెస్టిక్ ఫ్లైట్ లో అటువంటి అవకాశం లేకపోవచ్చు, బట్ అయినా సరే మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయాణ లాభాలు ఉన్నాయి. వాహన చోదకుని మనం బండి నడిపేటప్పుడు, ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు, బండి నడుపుతున్నప్పుడు, ఆటో నడుపుతున్నప్పుడు, క్యాబ్ డ్రైవర్లని జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు మద్యపానం చేసి ఉంటే వాడి బండి ఎక్కకండి, అని తగిలేయండి వాడిని. అలాగే అనవసరపు మరకలతో స్నేహం కూడా నష్టాన్ని కలిగిస్తుంది, కాబట్టి మరకలకి దూరంగా ఉండండి, అది మంచిది కాదు. ఏమాత్రం అనుకూలవంతమైన ప్రతిఫలాన్ని ఇవ్వదు, అటువంటి దుష్టుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లిన వారికి పర్వాలేదు, వ్యాపార లాభం. రైతులందరూ కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. పూలు పళ్ళు పండించే వారికి లాభాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. అయితే రైతులందరికీ మరొకసారి హెచ్చరిక, నా మనవి కాదు, మనవి అంతా అయిపోయింది. మీరు దేవుళ్ళు అని చెప్పేసి తలకెత్తుకుంటున్నాం మేమందరం, కానీ మీరు రాక్షసులుగా మారిపోతున్నారు. అదేమిటంటే అలా అనేశారు అంటే రైతే రాక్షసుడుగా మారిపోతున్నాడు. ఎందుకంటే మీరు రసాయనాలు పిచికారీ చేసి నాణ్యమైనటువంటి భోజన పదార్థాలని విషము చేసి ఆ విషయాన్ని ప్రజలకు పెడుతున్నారు. అందులో మీ మనవాళ్ళు, ముని మనవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అండోత్పత్తి లేక, వీర్యకణాలు లేక నిస్సంతులుగా మారుతూ అటిజంతో బాధపడే వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఏం చేయాలి? మీరు దేవుళ్ళుగా మారాలి. అంటే సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, లేదా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అది మీ చేతిలో ఉంది. రైతులకి హెచ్చరికగా చెప్తున్నాను నేను, జాగ్రత్త. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఉద్యోగ పరంగా కానీ, విదేశీ పరంగా కానీ అనుకూలంగా ఉంటుంది. రాజకీయ లాభాలు, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. విద్యార్థులు పక్కదారి పట్టకుండా సమయ పాలనతో పరీక్ష కేంద్రానికి వెళ్ళినట్టయితే తప్పకుండా మంచి ర్యాంకు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు. కాకపోతే సామాన్య ఫలితాలను కాబట్టి భగవద్గీత పారాయణం చేస్తే అనుకూల శుభస్థితి. ఏ అధ్యాయం పారాయణ చేయాలి అంటే 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
ధనుసు రాశి వారికి 2025 ఫిబ్రవరి 2వ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి? చాలా చాలా సులువైనటువంటి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో బ్యాక్లాగ్ తో సహా వార్షిక పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ అండ్ పరీక్షలు ఉంటాయి కదా, అవన్నీ సంపూర్ణ విజయం. ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ కల్పన కోసం రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ లాభం, విద్యా లాభం ఖచ్చితంగా ఉంటుంది. బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం, బెస్ట్ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ వారంలో వేరే ఉద్యోగం కోసం కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. కంపెనీ నుంచి కంపెనీకి మారే ప్రయత్నం చేయవచ్చు. దానివల్ల లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ మార్పు కూడా ఉండవచ్చు. భార్యాభర్త ఇద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య లాభం, ధనయోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభగడియ. సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటపడం, విశేషమైనటువంటి రాజయోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, గొప్ప వాళ్ళతో పరిచయాలు, అనుకున్న వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, అలాగే ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు చర్చలు సఫలవంతమవడం, ఇంట్లో వివాహ వేడుకలు జరగడం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు ఇవ్వగలిగే అవకాశం, అలాగే కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోజనం, నియోజకవర్గంలో మిమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి గౌరవ మర్యాదలతో మళ్ళీ వచ్చేటువంటి అంటే మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మీరు నాయకుడిగా నిలబడగలిగి గెలవగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఈ కార్యాచరణ ఈ వారంలో ప్రారంభం చేస్తారు. దానివల్ల భవిష్యత్తుకి మంచి ప్రయోజనం, నియోజకవర్గ ప్రజలకి మంచి గొప్ప సౌకర్యవంత స్థితిని ఇవ్వగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే అన్ని రకాల వ్యాపార లాభాలు మనం రోజువారీ చెప్పుకుంటున్నాం కదా, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, వ్యాపారాన్ని విస్తరించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వృత్తిని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని తప్పకుండా తిరిగి పొందుకోగలిగే అవకాశం, పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటువంటి అవకాశం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు వృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించగలిగే అవకాశం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ వేడుక జరిగే అవకాశాలు, విదేశాల్లో కూడా వీసా సంబంధ సౌలభ్యము, తప్పకుండా విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకోబోతున్నారు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. ఈ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టమయ ఆనంద జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు భేషజాల కోసం, గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చులు కానీ, ఇతరత్ర ఏమైనా అంటే ఇతరత్ర విషయాల్లో కూడా పనుల జోక్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి మాటలు, హామీలు మీకు నష్టాన్ని కలిగిస్తే జాగ్రత్త. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు కానీ సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ అవ్వడానికి అవకాశం ఒక మెట్టు పైకి ఉంది నెగిటివ్ అవ్వడానికి. కాబట్టి మనం ఈరోజు లలిత సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. సత్సంగత్వంలో పాలు పంచుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండాలి. అనవసర హామీలు ఇచ్చినా, ఇంకొకరి ద్వారా కళా క్రీడా ప్రదర్శన చెప్పినా నమ్మే అవకాశం లేదు. జాగ్రత్తగా ఉండండి. అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి. కొత్త చిత్ర విడుదల మంచిదే కానీ నిర్మాణ ప్రారంభం అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నటీనటులకు కూడా గొప్ప అవకాశాలు ఉంటాయి. మంచి దర్శకుడికి, నృత్య సంగీత దర్శకుడు కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఏదైనా సరే ఒక మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. మంచి ఆనందకరమైనటువంటి సుఖ సౌఖ్యాలు కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, ఆస్తి లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు, అలాగే కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం, కొంతవరకు ప్రయోజనాలు. మరి మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభం ఉంది కానీ చేపల వేటకు వెళ్లే వారికి ప్రమాదం పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల తీవ్ర నష్టం, జాగ్రత్తగా ఉండాలి.
బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం చేయకండి. ఉన్న మధ్యవర్తిత్వం నుంచి బయటకు వచ్చే ప్రయత్నాన్ని చేయండి. మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కూడా కాస్త ఎమరుపాటుగా ఉండక తప్పదు. ఎందుకంటే భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా మరొకసారి తిరిగి రాసుకుంటే మంచిది. తెలిసిన సులువైన తెలుగు భాషలో హాయిగా రాసుకోండి. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. దాని ఇబ్బంది పొందుకునే అవకాశం. వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండండి. సర్పాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం. రైతన్నలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రైతులకి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి, పొందుకునే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి ఉంది. కాకపోతే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి జాగ్రత్తగా ఉండండి. అంటే తెలియని విషయం గురించి పుంకాలుగా కథలల్లి ప్రచారం చేయడం అది మంచి పద్ధతి కాదన్న విషయం ఉందండి. దానివల్ల మీరు సోషల్ మీడియా మూతపడే అవకాశం ఉండవచ్చు, లేదా విలేకరులకి పోలీసుల నుంచి తాకీదులు అందుకునే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఏదేమైనా ఈ వారంలో సామాన్య ఫలితం చెప్పబడుతోంది. బట్ ఆర్థికంగాను, వృత్తి ఉద్యోగాల్లో గాని, విద్యలో గాని అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభసాటి. అయితే జ్యోతిష్య పండితులు ఈ డిబేట్లలో పాల్పొందే ప్రయత్నం చేయకండి. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక లాభం, మంచి పేరు ప్రతిష్టలు, సౌఖ్యవంతమైన జీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయొచ్చు, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. తప్పక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. విదేశాలు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. తప్పకుండా వెళ్ళాలి అనుకున్నప్పుడు జన్మజాతకాన్ని చూయించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు 2025 ఫిబ్రవరి 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? నష్టమా, కష్టమా, లాభమా, సుఖమా అనేది ఆలోచిస్తే నష్టము, లాభం లేకపోవడము, దురదృష్టము, వ్యక్తిగతమైనటువంటి అప్పుల బాధలు, వ్యవస్థలు మూతపడే అవకాశము, రైతులు మోసపోయే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండక తప్పకపోవచ్చును. ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి వారంగా చెప్పబడుతోంది. కాబట్టి విద్యార్థులు శ్రమాధిక్యత, పుస్తకపు పురుగులాగా మారితేనే మీకు లాభంగా కనబడుతోంది, లేదా నష్టాలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వారు ఎంత మౌనంగా ఉంటే ఎంత మంచిది. తొందరపాడుతనము, అనవసర వివాదాలకి దారితీయడం, ఇతరుల మీద కక్ష సాధింపు చర్యలు, అంటే ఒక రకమైనటువంటి అవతలి వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీని మీరు పాస్ చేసే అవకాశం కనబడుతోంది. ఏదో తెలియనటువంటి మానసిక వేదనకు కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిగాదాలు కావచ్చు, లేదా ఓర్వలేనితనం కావచ్చు, సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, అది కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. చెప్పుడు మాట వినడం వల్ల కూడా కొత్త చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో నష్టము, దర్శక నిర్మాతలు, సంగీత నృత్య దర్శకులు, బుల్లితెర నటినటులు తీవ్రమైన నష్టాలు పొందుకుంటారు. నిర్మాతని పూర్తిగా నాశనం చేసే వ్యక్తులు ఉన్నారు. ₹1 కూడా మళ్ళీ మీకు తిరిగి మీ అకౌంట్ లోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సినిమా ప్రారంభం చేసినా, విడుదల చేసిన నష్టమే. అసలు సినిమా రంగ వ్యవస్థ మీకు ఈ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. మీరు మోసపోవడం, మీరు 100 కోట్లు పెట్టినా, ₹100 పెట్టినా తిరిగి ₹1 కూడా మీ అకౌంట్ లోకి రాదు. ₹1 కూడా రాదు. ఇది గ్యారెంటీ. ఆలోచించుకోండి. మోసం చెప్తారు, మీ పక్కనోడు మోసం చెప్తాడు. వాళ్ళకి పబ్బం గడుపుకోవడానికి 24 క్యారెట్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా నిర్మాత మీద తెల్లగుడ్డ కాదు, రక్తపు గుడ్డనే పెడతారు. తడిసిన రక్తపు గుడ్డ పెడతారు. జాగ్రత్త. అటువంటి నష్టాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడాకారుల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా పదవీచ్యుతులయ్యే అవకాశం. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, అనారోగ్య సూచన, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. గర్భిణీ స్త్రీలు అత్త మీద కోపం దుత్త మీద చేసినట్టుగా గర్భస్రావాన్ని చేయించుకునే ప్రమాదం. దానివల్ల పెద్ద ప్రాణానికే ప్రమాదం. అంటే మీ యొక్క ప్రాణాన్ని మీరే తీసుకోబోతున్నారు. జాగ్రత్త. ప్రాణం మీద తెచ్చుకుంటారు. నా మాట వినండి. ఎట్టి పరిస్థితుటువంటి వ్యవహారం చేయకండి. నేను చెప్పినటువంటి మాట విని మీరు ప్రయోజనాన్ని పొందుకోండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. లలితా పారాయణం చేయండి. అలాగే దుర్గాష్టోత్రం చదువుకోండి. ఎవరికైనా ఎర్ర వస్త్రము, బియ్యము, కందులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. సరిపోతుంది. అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశాలు, మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానాలు, జ్యోతిష పండితులు అని చెప్పుకుంటూ దొంగ జ్యోతిష్కులు బయటికి వచ్చి ప్రమాదంలో పడే అవకాశం. అలాగే జ్యోతిష్యులకి అవమానాలు, వేద పండితులకు అవమానం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, సావాసదోషం గుణాభవంతు. వేద పండితులు, మిగతా పండితులు, కులవృత్తుల వారు వారి యొక్క వృత్తుల్ని, వారి యొక్క కులాచారాన్ని భ్రష్టు పట్టించుకునే అవకాశం. దానివల్ల ప్రమాదము. అందులో బ్రాహ్మణ అనేవాడు ముందుగా ప్రమాదంలో పడుతున్నాడు. జాగ్రత్త.
ఈ రోజు మీరు అవమానాలు పాల్పడతారు, జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాలు పంచుకోకండి. దొంగ జ్యోతిష్కులు పెడద, దొంగ వైద్యుల పెడద కూడా ఉంటుంది. ఇక్కడ అప్రమత్తంగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వరకు, న్యాయవాదులకు కూడా కష్టకాలం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా ఇబ్బందికర వాతావరణం. రైతన్నలకు ప్రతి పంటలో నష్టమే. ఈ బెండకాయలు, దోసకాయలు, ఇతరత్ర మామిడి సంబంధించినటువంటి పంటలు పండించే వారికి, బత్తాయి తోటల వారికి ప్రమాదం కలిగాడు. ఇక వరి వంగడాలలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. అంటే పంటలు ఎండిపోయేటువంటి దుస్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారులకు, క్రీడాకారులకి నష్టాలు పొందుకునే అవకాశాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, అనవసర అనారోగ్యాన్ని పొందుకోవడం, తొందరపాటుతనము, మన రోజువారీ చెప్పుకున్న వ్యాపారాల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. తస్మాత్ జాగ్రత్త. మోసపోయే అవకాశాలు, మోసం చేసే అవకాశం, తొందరపాటుతనం, కన్ఫ్యూజ్ అవ్వడం, విద్యార్థులు ప్రెజెంట్ ఆఫ్ మైండ్ లేకపోవడం, ప్రెజెంటేషన్ సరిగా లేకపోవడం, లేదా లేజినెస్ ఉండడం, బద్ధకం వల్ల సమయానికి వెళ్ళకపోవడం, దానివల్ల మార్కులు తగ్గడం, లేదా పరీక్ష గైర్హాజరవ్వడం లాంటివి కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా ఈ వారంలో మీరు చాలా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానివ్వండి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కానివ్వండి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారాల విషయంలో కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబ కళాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకునే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. మంచి వ్యక్తులతో పరిచయం, లాభాన్ని పొందుకునే అవకాశం వినియోగించుకోండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా శుభయోగం పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. నిదానము, అప్రమత్తంగా ఉండడం, అనవసర వ్యక్తులను అతిగా నమ్మకపోవడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకపోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, లేదా నష్టపోతారు. జాగ్రత్త. విదేశీ ప్రయాణం కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఐఎల్స్, జిఆర్ఈ పరీక్షలు కూడా అనుత్తీర్ణమయ్యే అవకాశం, వార్షిక పరీక్షలు కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారుతోంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అవరోధాలు, అనాలోచన నిర్ణయాలు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయి. చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేస్తే మీకు మంచిదని చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణానికి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. గాలి మీ వైపు తిరిగిందని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి వివాదాలకి దూరంగా ఉంటూ మంచి వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటూ శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంది. కానీ ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఎక్కువ చెప్పబడుతోంది. సామాన్య ఫలితాలుగా ఎక్కువగా ఉన్నాయి. అధిక కష్టము, దానిలో ప్రయోజనం ఉంది. నిద్రలేమితనం వల్ల కాస్త ఇబ్బంది పడినా ఉద్యోగ ధర్మం వల్ల ప్రశాంతతని, గౌరవాన్ని పొందుకుపోతున్నారు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల లాభాలు పొందుకునే అవకాశం. రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కాకపోతే గృహోపకరణాల వస్తువులు అమ్మేవారు, ఎలక్ట్రికల్ సామాన్ అమ్మేవారికి, ఈ పెయింట్ సంబంధించిన వ్యాపారం చేసే వారికి కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్వర్ణకార వ్యాపార స్థలంలో దొంగతనము జరిగే అవకాశం ఉంది. స్వర్ణకార వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి, అది నష్టాన్ని కలిగించే అవకాశం. నా వాళ్ళే, నా బామ్మర్దే, నా సొంతం అన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో పర్వాలేదు, లాభవంతమైన జీవనం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి శుభయోగమే. కాకపోతే అనుభవజ్ఞులు, సీనియర్స్ మాత్రమే చేపల వేటకి వెళ్ళండి. జూనియర్స్ తీసుకెళ్ళకండి. రొయ్యలు, చేపల వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. రైతన్నలకు కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే అధికమైనటువంటి ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధ వేడుకల్లో కూడా శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి మీ యొక్క తప్పుడు ప్రయత్నాలు మీకు ప్రమాదాన్ని, తీవ్రమైనటువంటి ఆటంకాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ స్వయం కృషితోనే పరీక్షలు రాయండి. మంచి ఉన్నత స్థాయి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాలు వెళ్లే ప్రయత్నాన్ని మీరు 10, 11, 12 తేదీలలో చేయండి. 10, 11, 12 తేదీలలో మీకు విదేశీ ప్రయాణం చాలా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా విదేశాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ వారం మొత్తం కూడా మీరు కాస్త కష్టపడితేనే శుభకర, ఆనందయోగ, ఐశ్వర్యాలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగము, శుభకరము, మంగళప్రదమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం తొందరగా 10 లక్షల సబ్స్క్రైబర్కి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ నమస్కారం.
ప్రేమతో మీ కిరణ్ శర్మ.